అందరికీ నమస్కారం. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అభిమానులకి, అన్ని రాష్ట్రాల శోభన్ బాబు గారి అభిమానులందరికీ, తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి అభిమానులందరికీ ఒకసారి ధన్యవాదాలు. మా మహిళా అభిమానులు హైదరాబాద్ నుంచి. ఇక్కడ తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి తరపున చైర్మన్ రామకృష్ణ సార్ గారు, మాకు పద్మరావు అన్నయ్య గారు, లాలబుద శాస్త్రి గారు, మాకు మహిళా విభాగం అని ఒకటి మాకు ఇది చేసినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలు కూడా అభిమానులు చాలామంది ఉన్నారని. ఈ సోగ్గాడు సినిమా 50వ మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి, నేను స్వయంవరం సినిమా నుంచి నేను బాబుగారికి అభిమానిని. ఆ సినిమా నేను 20 సార్లు చూసిన. ఇప్పటికీ నాకు చాలా ఇష్టం ఆ సినిమా, ఇంతకు చూస్తూనే ఉంటా. అట్లా బాబుగారి గురించి చెప్పాలంటే అసలు జయసుధ గారు అంటే చాలా ఇష్టం నాకు. ఆమె శోభన్ బాబు గారు, జయసుధ గారు ఉన్న సినిమాలు చాలా చూస్తాను నేను. సోగ్గాడు సినిమా కూడా మస్తు సార్లు చూసిన. ఇలాంటి ప్రోగ్రాములు మా అభిమానులు అందరూ కలిసి చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సుధాకర్ అన్నయ్య గారికి, పెద్దలందరికీ, మా అభిమానులందరి తరపున నేను ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, జై శోభన్ బాబు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మేడం చెప్పినట్టుగా శోభన్ బాబు గారికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సో ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, చాలా చూడముచ్చటగా ఉంటుంది. సో ఇప్పుడు కళ్ళ గారు అలానే జ్యోతి గారు కూడా మీ విషెస్ని అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, పెద్దలకి నమస్కారాలు. శోభన్ బాబు సేవ చేయటానికి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. మాది ఆంధ్ర, విజయవాడ దగ్గరే శోభన్ బాబు గారు హీరో. దగ్గరే మాకు ఆయనకి ఒక 30 కిలోమీటర్స్ అనుకుంటా. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెలంగాణలో ఉంది అంటే నేను అప్రిషియేట్ అండి, చాలా అప్రిషియేట్. ఎందుకంటే విజయవాడలో చాలా ఫ్యాన్స్ ఉంటారు ప్రతి ఒక్క హీరోకి. ఇక్కడ నేను వచ్చి చూసిన తర్వాత చాలా 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 ప్రేమలత గారి వల్ల మేము శోభన్ బాబు గారు అభిమానులుగా 5 సంవత్సరాల నుంచి మేము రన్ అవుతున్నాం. అలాగే ప్రతి ఈవెంట్లో మీరు చేసే సేవలను చూసి శోభన్ బాబు గారికి ఎంత అభిమానం. మేము మెడ్రాస్ కూడా వెళ్ళొచ్చాం శోభన్ బాబు గారి ఇంటికి. అక్కడ కూడా మమ్మల్ని చాలా గౌరవంగా చూశారండి. ఇక్కడ ఈ మహిళలందరూ కూడా, మేమందరం కూడా ఎప్పటికీ శోభన్ బాబు గారు చేసే మా చైర్మన్ గారు రామకృష్ణ గారు చేసే ప్రతి ప్రోగ్రామ్స్కి మేము అటెండ్ అవుతున్నాం. ప్రతి ప్రోగ్రాంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలని మా ఆకాంక్ష అండి. మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్నీ వచ్చి ఈరోజు ఎవరో ఇప్పుడు మాట్లాడే ఆయన కంటెంబడి నీళ్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు. చనిపోయి కూడా ఆయన ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయనకి 85 సంవత్సరాలు అనుకుంటే ఇప్పుడు కదండి, 99 అయినా కూడా ఆయన మీద అంత అభిమానం ఉందంటే నాకు చాలా చాలా గర్వంగా ఉందండి. మా ఆంధ్ర హీరో, అందరికీ హీరో, తెలంగాణ హీరో, చాలా అందరికీ హీరో అభిమానుల 19వ తారీఖు మాత్రం డిసెంబర్ ప్రతి ఒక్కళ్ళు నమస్కరించి చెప్తున్నానండి. అందరూ అటెండ్ అయ్యి జయప్రదం చేయాలని మా కోరికండి. జ్యోతి గారు గురించి కూడా, జ్యోతి గారు కూడా కళ్ళ విజయ గారు మాట్లాడాల్సిందిగా, సోగ్గాడు సినిమా గురించి చెప్పాల్సింది. అఖిల భారతీయ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ గారికి, మరియు తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ గారికి, అందరి మెంబర్స్ కూడా మరియు నా యొక్క నమస్కారాలు. సోగ్గాడు సినిమా నేను చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న వాళ్ళ సినిమాకి వెళ్తుంటే వెళ్ళేదాన్ని. సినిమాలు వాణిశ్రీ శోభన్ బాబు గారి సినిమాల తర్వాత సంపూర్ణ రామాయణం కూడా నాన్న నన్ను తీసుకెళ్ళి చూపించినట్టు గుర్తుంది. బాబుగారి సినిమాలు చాలా చాలా బాగుంటాయి. అలాగే సోగ్గాడు సినిమా మాత్రం నేను అప్పుడు టీవీలో కానీ వచ్చినట్టు చూడలేదు. టీవీకి వెళ్తుండేదనమాట, వారం సినిమాలు వేస్తుంటే టీవీలో చూడడానికి వెళ్ళేది. కానీ సోగ్గాడు సినిమా ఇప్పటి వరకు కూడా ఏ టీవీ ఛానల్లో వచ్చినట్టు నాకు అనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ మన అభిమానులందరూ కలిసి సోగ్గాడు సినిమా మళ్ళీ రిలీజ్ చేయడానికి కృషి చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మేము మహిళా అభిమానులను కూడా అప్పుడు చూసినామే కానీ చూడలేదు సినిమా, ఇప్పటివరకు కూడా నేనైతే చూడలేదు ఆ సినిమా. కాబట్టి మళ్ళీ థియేటర్లో చూసే అవకాశం కల్పిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా అభిమానులందరికీ కూడా మేము తెలియజేస్తాం, స్టేటస్లు పెడతాం, ఆ రోజు చాలామంది చూసే ప్రయత్నం చేస్తాం.
ఇది రిలీజ్ చేసినందుకు గాను మీకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా సో డిసెంబర్ 19th సోగ్గాడు రిలీజ్ జరుగుతుంది, అలానే ఫంక్షన్ కూడా జరుగుతుంది, దాని గురించి అది చెప్పే అంటే 19వ తారీఖు అటెండ్ కావాలి. మా పిల్లలందు వాళ్ళకోసం, మా బిడ్డలందు వాళ్ళకోసం అన్నీ చెప్పుర్రి. గౌరవనీయులైన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సోగ్గాడు శోభన్ బాబు గారి సినిమాలు అంటే చాలా లేడీస్కి అయితే బాగా ఇష్టపడతారు. ఆయన అందగాడు అంటారు. చాలా సినిమాలు అంటే ఇద్దరు భార్యలతో తీసిన సినిమాలు బాగా ఇష్టపడతారు అందరూ లేడీస్కి. అందులో ఈ మధ్య టీవీలలో చాలా చూస్తున్నా నేను కూడా. నాకు చాలా అభిమానం ఎక్కువైపోయింది. అంటే నాకు తెలివి ఉన్న రోజుల్లో ఏమండి ఆవిడొచ్చింది సినిమా రిలీజ్ అయింది, అది థియేటర్లో కాకుండా టీవీలో వచ్చాక నేను చూశాను. ఆ తర్వాత తెలంగాణ శోభన్ బాబు సేవా సమితిలో నేను మహిళగా ఉన్న సందర్భంలో ఇయర్లీ శోభన్ బాబు గారి బర్త్డే జరుపుకుంటున్నారు. దానికి సహకారం అందరికి ఉంటుంది. అందులో నాది జై శోభన్. అందరికీ నమస్తే. రేపు అఖిల భారత సేవా సమితి ప్రోగ్రాము ఇప్పుడు హైదరాబాదులో ఘనంగా జరుగుతుంది కాబట్టి అందరి అభిమానులు వచ్చి, లేడీ అభిమానులు అందరు మన ఫ్యామిలీని కూడా తోలుకొచ్చి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి మహిళా కన్వీనర్గా బాణాల ప్రేమలతగా చెప్తున్నా. జై శోభన్ బాబు, జై శోభన్ బాబు. ఓకే మేడం. సోగ్గాడు శోభన్ బాబు సినిమా 50 వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పుడు నూతనంగా మళ్ళీ కొత్తగా థియేటర్లో విడుదల చేస్తున్నందుకు మేము వెన్నలేని సంతోషంతో మా అభిమానులుగా, మహిళా అభిమానులుగా జిల్లా దేశాల నుంచి మేము అభిమానులుగా ఉన్నందుకు సోగ్గాడు సినిమాలో ఒక పాట ఉంది, లేచాడు దుమ్ము లేచాడు అనే సాంగ్. అలాంటి సాంగ్ మళ్ళీ టీవీ షోలలో, స్టూడియోలలో కొత్తగా చూడటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మా అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ద్వారా శ్రీనివాస్ సార్ నుండి మరియు జయసుధ శోభన్ బాబు సార్ ఈ సోగ్గాడు సినిమాలో ఎన్నో పాటలు అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ చూడటానికి మాకు ఇచ్చిన ధన్యత బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. రేపు డిసెంబర్ 19వ తారీఖు మా పిల్లలతో, మా పాపలతో, మా ఫ్రెండ్స్తో మళ్ళీ విజయవంతం చేస్తామని. జై శోభన్ బాబు, జై శోభన్ బాబు. హలో, శోభన్ బాబు గారి గురించి అయితే ఒక మాట చెప్పాలండి. మాది కృష్ణా జిల్లా విజయవాడ. ప్రతి సంవత్సరం మేము హైదరాబాద్ వచ్చి 50 years అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడి నుంచి కారు వేసుకెళ్ళి ప్రేమలత మేడం గారు ప్లస్ కాకుమాన్ లూర్దు జ్యోతి గారు మేము ముగ్గురం వెళ్ళి అక్కడ లాకుల్ సెంటర్లో విగ్రహం ఉంటుంది శోభన్ బాబు గారిది. ప్రతి సంవత్సరం మేము అక్కడ అన్నదానం చేస్తామండి. పోయిన సంవత్సరం చాలామందికి కూడా అన్నదానం చేసాం, వస్త్రదానం చేసాము. దాంతోపాటు శోభన్ బాబు గారు అంటే మాకు చాలా అభిమానం. ఇంకా సోగ్గాడు చిన్ననాయన అంటే శోభన్ బాబు గారు ఒక హీరో అయితే అంత పెద్ద సినిమాని, అంత పెద్ద హీరోని పెట్టి ప్రొడ్యూస్ చేసిన రామానాయుడు గారు అయితే మా నాన్నగారు సొంత జిల్లా గుంటూరు జిల్లా రామానాయుడు గారిది. ఆయన అన్నా కూడా మాకు చాలా అభిమానం కూడా. రామానాయుడు గారు అన్నా కూడా ఈ బ్యానర్లో ఆ సినిమా రావడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి మేము. జై శోభన్ బాబు. 2 లైన్లు పాడి వినిపిస్తాయి ఈ సందర్భంగా. కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కంట పొంగేన గంగమ్మ తల్లి, మనసున్న మంచోళ్ళే మహారాజులు, మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు, ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నేను ఒక్క విషయం చెప్తా, మీరేమనుకోవద్దు. 79లో మా బాబు పుట్టాడు.
80లో తుఫాన్ వచ్చింది. మేము ఆంధ్ర దగ్గర రామట్ల వారి పాలెం పొన్నూరు దగ్గర. ఆయన అన్నారు చీరాల అని, అది మాది అక్కడేను. అయితే వస్తే సోహన్ బాబు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సూర్యకాంతం, అందరూ వచ్చారు. నేను పావలా ఇచ్చా ఆయనకి. అప్పుడు పావలా అంటే చాలా గొప్ప అండి, చాలా గొప్ప. అంటే విరాళానికి వచ్చారు, పావలా ఇచ్చా. సూర్యకాంతానికి 2 వడియాలు ఇచ్చాను. మహా సంతోషపడిపోయింది. అది అప్పటి నుంచి నాకు సోహన్ బాబు గారు అంటే చాలా ప్రాణం అండి. నా మొదటి నుంచి జీవన జ్యోతి నేను సరిగా 80 సార్లు చూశానండి. 80 సార్లు. ఎందుకంటే నాకు పిల్లలు పుట్టలేదు. నేను మ్యారేజీ 72లో అయింది. నా మ్యారేజీ 79లో బాబు పుట్టాడు. అంటే 9 సంవత్సరాలు పుట్టల. మా మామగారు వాళ్ళు ఇచ్చేయండి, సెకండ్ మ్యారేజ్ చేస్తానని గోల్ చేశారు. ఆ టైంలోనే ఈ సినిమా వచ్చింది. నాకు కరెక్ట్గా 80 సార్లు చూశానండి. అప్పుడు ఎంతండి? పావలా టికెట్, నేల పావలా, ₹1 బెంచి, రూపాయి కుర్చీలు. ఇప్పుడు వేసే కుర్చీలు రూపాయి. అదే అండి, అంతకన్నా నేనేం చెప్పదలుచుకోలేదు. సోహన్ బాబు గారు అంటే నాకు ప్రాణం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీలో మాట్లాడాల్సిన బయట వస్తే బయట చేద్దాం అమ్మా. అంటే వేరే ఈవెంట్ ఉంది ఇక్కడ, బయట కంపల్సరీ చెప్తారు కానీ అందరూ కూడా ఇంకా